ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల వసతి గృహంలో విద్యార్థులు పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అన్నంలో పురుగులొస్తున్నాయని మొత్తుకుంటున్న అధికారుల వైపు నుంచి స్పందన లేదు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని నిరాకరిస్తున్నారు. అటు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో హాస్టల్లో ఉంచలేక ఇంటికి తీసుకెళ్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగున్నట్లే. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. మా హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం ఇట్లు సైడ్ మారిపోతుంది. అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరు అన్నం తినలేకపోతున్నారు. అందరికి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అర్ధరాత్రి స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు నర్స్ మేడం కూడా లేదు, టాబ్లెట్స్ కూడా లేవు. మాకు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపోతే మేము అడిగి ఒక్క దగ్గర నుంచి ఒక షేర్ చేసుకొని ఇస్తున్నాము. మాకు డబ్బులు ఇవ్వడానికి మాకు దగ్గర లేవు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది. మాకు ఒక వెహికల్ కావాలి, ఒక నర్స్ మేడం కావాలి. మాకు ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్లో మొత్తం పురుగులు వస్తున్నాయి. ప్రాబ్లంలో ఉండడానికి హాస్టల్లో ఉండడానికి మాకు ఎవరికి మనసు ఒప్పట్లేదు. మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మన అందరినీ. వెల్లండ మండలం మోడల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ హాస్టల్లో గత నెల రోజుల నుంచి ఫుడ్ మంచిగా పెట్టడం లేదు. వాళ్ళకు సంబంధించిన మెడికల్ కిట్, ట్యాబ్లెట్స్ లేవు. ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయడం లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ సమస్యలు కూడా ఇక్కడ కేర్ టేకర్ వార్డెన్ గారి స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ 2 వారాలు అవుతున్నా కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆల్రెడీ కంప్లైంట్ చేసి మీటింగ్ పెట్టి వాళ్ళ ఫ్యాకల్టీ, వార్డెను, స్పెషల్ ఆఫీసర్ అందరు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ పురుగుల అన్నం పెట్టిన పరిస్థితి ఈరోజు వెల్దండ మోడల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా, వాళ్ళకి నాణ్యమైన భోజనం, ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.